హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 'ద హిందూ న్యూస్ పేపర్‌లోని ఒక న్యూస్ టాపిక్ ద్వారా కొన్ని ఇంట్రెస్టింగ్ వర్డ్స్ తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హెడ్‌లైన్ ఏంటంటే, "యాన్ అవర్స్ రెయిన్ ఫ్లడ్స్ హైదరాబాద్ క్రియేట్స్ హావక్." హావక్. సో, ఇప్పుడు చూసుకుంటే యాన్ అవర్స్ రెయిన్ అంటే, యాన్ అవర్స్ రెయిన్ అంటే ఒక గంట వర్షం, ఒక గంట వర్షం అంటే ఒక గంట కురిసిన వర్షం. ఇక్కడ రెయిన్ అనేది ఒక నౌన్ అన్నమాట. ఒక గంట వర్షం ఫ్లడ్స్ అంటే ఏంటి? వరదతో ముంచెత్తింది అని. ఫ్లడ్స్ అంటే వరదకు గురి చేసింది అని. ఇక్కడ వర్బ్ అన్నమాట. ఫ్లడ్స్ హైదరాబాద్. సో, ఒక్క గంట పాటు పడ్డ వర్షం హైదరాబాద్‌ని వరదతో ముంచెత్తింది. క్రియేట్స్ వాట్ అంటే హావక్, విధ్వంసాన్ని క్రియేట్ చేసింది, సృష్టించింది. సో, ఒక గంట పాటు కురిసిన వర్షం హైదరాబాద్‌ని వరదతో ముంచెత్తింది. అలాగే విధ్వంసాన్ని సృష్టించింది అని అర్థం అన్నమాట. సో, హావక్ అంటే విధ్వంసం అని. సో, దీన్ని మనం కూడా యూజ్ చేయొచ్చు డైలీ లైఫ్‌లో. ఎలా అంటే ద డిలే క్రియేటెడ్ హావక్ విత్ దేర్ ట్రావెల్ అరేంజ్‌మెంట్స్. సో, ఆ ఆలస్యం ఏదైతే ఉందో, ఆలస్యం అనేది వాళ్ళ ట్రావెల్ అరేంజ్‌మెంట్ అంటే ప్రయాణ సౌకర్యాలతో అంటే వాళ్ళ ఏర్పాట్లతో విధ్వంసాన్ని సృష్టించింది. అంటే కారణమైంది విధ్వంసానికి అని అర్థం అన్నమాట. సో, హావక్ అంటే మనం కూడా యూజ్ చేయొచ్చు జనరల్‌గా గూడా. ఇప్పుడు మనం డీటెయిల్స్‌లోకెళ్దాం. డీటెయిల్స్‌లోకెళ్తే హెవీ డౌన్‌పౌర్ టువర్డ్స్ ది ఈవెనింగ్ has resulted in widespread flooding in various quarters of the city on Saturday, starting on the western parts after 3 p.m. A legion of cumulonimbus clouds spread across and pounded the city relentlessly for more than an hour. చూడండి, ఇక్కడ హెవీ డౌన్‌పౌర్ అంటే ఏంటంటే సడెన్‌గా కురిసిన వర్షం. అంటే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అని. అంటే థండర్ స్టార్మ్ అని అర్థం అన్నమాట డౌన్‌పౌర్ అన్నా గాని. సో, టువర్డ్స్ ది ఈవెనింగ్ అంటే టువర్డ్స్ అంటే ఏంటంటే సాయంత్రం పూట. టువర్డ్స్ ది ఈవెనింగ్ సాయంత్రం పూట అంటే సాయంత్రం. టువర్డ్స్ అంటే ఆ టైంలో. టువర్డ్స్ ది ఈవెనింగ్ హాస్ రిజల్టెడ్. దేనికి కారణమైంది? హాస్ రిజల్టెడ్. దీని ఫలితంగా ఏమైందంటే హాస్ రిజల్టెడ్ ఇన్ వైడ్ స్ప్రెడ్ ఫ్లడింగ్. అంటే వైడ్ స్ప్రెడ్ అంటే ఎక్కువ మటుకు భారీ మొత్తంలో వరదతో నిండిపోయింది. వైడ్ స్ప్రెడ్ అంటే హ్యూజ్ అని. ఎక్కువ మొత్తంలో మొత్తం వ్యాపించింది అని అర్థం. ఫ్లడింగ్ ఇన్ వేరియస్ క్వార్టర్స్. సో, వేరియస్ అంటే వివిధ క్వార్టర్స్‌లో, వివిధ ప్రాంతాల్లో, సిటీలోని వివిధ ప్రాంతాల్లో ఇలా ముంపుకు కారణమైంది అని అర్థం అన్నమాట. సో, ఇక్కడ తీసుకుంటే మనం అ లీజియన్ ఆఫ్ క్యుములోనింబస్ క్లౌడ్స్‌ని చూడొచ్చు. అంటే లీజియన్ అంటే ఏంటంటే, సో, ఇక్కడ లీజియన్ అంటే ఏంటంటే వెరీ లార్జ్ నంబర్ అని. పెద్ద మొత్తంలో, భారీ మొత్తంతో కూడిన లార్జ్ నంబర్ ఆఫ్ లీజియన్ ఆఫ్ క్యుములోనింబస్ అంటే పర్వతాకారంలో ఏర్పడే మేఘాలు అని. క్యుములోనింబస్ క్లౌడ్స్ అంటే ఏంటంటే పర్వతాకారంలో ఏర్పడే మేఘాలు అని మీనింగ్ అన్నమాట. సో, స్ప్రెడ్ అక్రాస్ అండ్ పౌండెడ్ ద సిటీ రిలెంట్లెస్లీ ఫర్ మోర్ దాన్ అన్ అవర్. సో, ఈ క్యుములోనింబస్ మేఘాలు అనేవి స్ప్రెడ్ అక్రాస్ అంటే మొత్తం వ్యాపించాయి అని. అండ్ పౌండెడ్ అంటే ఏంటి? ఇక్కడ ఒక రకమైన దాడి, భారీ దాడి అని చెప్పుకోవచ్చు. ఇంకొక మీనింగ్ ఏంటంటే ఒక శబ్దం అన్నమాట. గట్టిగా దంచుతూ ఉంటే వచ్చే శబ్దం ఏదైతే ఉంటుందో అది కూడా కావచ్చు. ఇక్కడ మనం జనరల్‌గా అంటూ ఉంటాం కదా! వర్షం దంచేసింది అని. అలా తీసుకోవచ్చు. లేకపోతే ఒక అటాక్ అనేది చేసిందన్నమాట. ఈ మేఘాలు అటాక్ చేశాయి. పౌండెడ్
పౌండెడ్ ద సిటీ రిలెంట్లెస్లీ అంటే ఏంటి? నిరవధికంగా అంటే అన్‌స్టాపబుల్లీ అని. అంటే అన్‌స్టాపబుల్లీ ఒక ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో తీవ్రమైన తరంలో కురిసింది అని. రిలెంట్లెస్లీ అంటే నిరవధికంగా, ఆగకుండా భారీ మొత్తంలో వర్షం పడ్డది అని. ఫర్ మోర్ థాన్ 1 అవర్. ఫర్ అంటే ఎంతసేపు? ఫర్ మోర్ థాన్ యాన్ అవర్. ఒక గంట సేపు కంటే ఎక్కువ కురిసిందన్నమాట. ఇక్కడ చూడండి పౌండెడ్ అంటున్నాం కదా! దీనికి మీనింగ్ చెప్పుకున్నాం. మనం జనరల్‌గా దీన్ని యూజ్ చేయాలంటే మై హార్ట్ ఈస్ పౌండింగ్ విత్ ఎక్సైట్‌మెంట్. సో, అంటే వేగంగా కొట్టుకుంటుంది అని చెప్తుంటాం గదా! ఎక్సైట్‌మెంట్‌తో నా గుండె వేగంగా కొట్టుకుంటుంది అని. ఇలా కూడా మనం యూజ్ చేయొచ్చన్నమాట. సో, ఇక్కడ తీసుకుంటే నెక్స్ట్ ద ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ అట్ లింగంపల్లి MMTS recorded the highest rainfall at nearly 7 centimeters, followed by Chandanagar at 6 centimeter and South Hasinapuram at 5.7 centimeters. సో, ద ఆటోమేటిక్ వెదర్ రిపోర్ట్ అనేది ఈ స్టేషన్ అనేది లింగంపల్లిలో ఉన్న ఈ స్టేషన్ ఏదైతే ఉందో రికార్డెడ్ నమోదు చేసింది. ఏం నమోదు చేసిందంటే ద హైయెస్ట్ అంటే ఏంటి? అన్నిటికంటే ఎక్కువగా అని. సో, అత్యంత భారీ వర్షపాతాన్ని రెయిన్‌ఫాల్ అంటే వర్షపాతాన్ని అట్ నియర్లీ 7 సెంటీమీటర్స్. సో, 7 సెంటీమీటర్ల వద్ద నమోదు చేసింది. ద హైయెస్ట్ అంటే ఎక్కువ, అన్నిటికంటే ఎక్కువ అని. సూపర్‌లేటివ్ అన్నమాట. సో, నెక్స్ట్ తీసుకుంటే నాచారం, ప్రశాంత్ నగర్, రామంతపూర్, రామచంద్రపురం, BHL, Rocktown and Alkapuri colonies recorded more than 4 centimeters rainfall. సో, ఈ ప్రాంతాలు ఈ వర్షపాతాన్ని నమోదు చేశాయి అని అర్థం. సో, నెక్స్ట్ పారాగ్రాఫ్ తీసుకుంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ వర్ అవాష్ విత్ photographs and videos of flooding in various localities. ఇక్కడ చూసుకుంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అంటే ఏంటి? ఇన్‌స్టాగ్రామ్, అలాగే యూట్యూబ్ ఇవన్నీ కూడా అవాష్ అంటే ఏంటంటే ఇవి ఆ పనిలో మునిగిపోయాయన్నమాట. సో, అంటే జనరల్‌గా అవాష్ అంటే మీనింగ్ ఏంటంటే మొత్తం నీటితో కవర్ అయిపోయింది, కప్పబడి ఉంది అని. ఇక్కడ వీళ్ళు మునిగిపోయారు. దేంట్లో మునిగిపోయారు? ఒకవైపు సిటీ ఏమో వరదల్లో మునిగిపోతే వీళ్ళేమో ఈ పనిలో మునిగిపోయారు. దేంట్లో అంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఆర్ అవాష్ విత్ ఫోటోగ్రాఫ్స్ వీడియోస్ తీయడంలో అంటే ఫ్లడింగ్‌కి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ తీయడంలో వీళ్ళు మునిగిపోయారు అని అర్థం అన్నమాట. ది ఎంటైర్ స్ట్రెచ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఓల్డ్ మల్కాజ్పేట్ అప్ టు వనస్థలిపురం ఎక్స్‌పీరియన్స్డ్ ఇనండేషన్ అట్ వేరియస్ పాయింట్స్. సో, ఈ ప్రాంతాలన్నీ కూడా ద ఎంటైర్ స్ట్రెచ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఓల్డ్ మలక్పేట్ నుంచి అప్ టు వనస్థలిపురం వరకు ఎక్స్‌పీరియన్స్డ్ అంటే ఇవి ఏంటంటే గురి అయినాయి అని. దేనికంటే ఇనండేషన్ అంటే ఇక్కడ ముంపుకు గురయ్యాయి అని. సో, ఇనండేషన్ అంటే ఏంటి? ముంపు. ఇనండేట్ అనేది వర్బ్. ముంచడం, ముంచెత్తడం అని. ఇనండేషన్ అనేది నౌన్ ఫార్మ్ అన్నమాట. ఇనండేషన్ అనేది ఒక నౌన్ ఫార్మ్ అవుతుంది. సో, ఇనండేషన్ at various points. Vehicles had to navigate through deep water and pedestrians struggled to find a foothold. ఇక్కడ తీసుకుంటే వెహికల్స్ అంటే వాహనాలు దే హ్యాడ్ టు ఫేస్ చేయాల్సొచ్చింది. అంటే ఏం చేయాల్సొచ్చిందంటే నావిగేట్ త్రూ. సో, అంటే అటువైపు నావిగేట్ అంటే జనరల్‌గా దారి చూపడం, దిశానిర్దేశం చేయడం అనే అర్థమొస్తుంది. అదే వైపు అంటే త్రూ
డీప్ వాటర్‌లోనే దారిని చూసుకోవాల్సొచ్చింది. అటువైపుగానే వెళ్ళాల్సొచ్చింది అని అర్థం అన్నమాట. అండ్ పెడెస్ట్రియన్స్ చూడండి. పెడెస్ట్రియన్స్ అంటే ఎవరు అంటే పాదచారులు, కాలినడకన వెళ్ళేవాళ్ళు. స్ట్రగుల్డ్ టు ఫైండ్ ఎ ఫుట్ హోల్డ్. ఎక్కడ అడుగు పెట్టాలో ఫుట్ హోల్డ్ అంటే ఏంటి? అడుగు పెట్టడానికి ఎక్కడ పెట్టాలి అని వెతుకుతూ ఉన్నారు. అంటే కష్టపడ్డారు అని. సో, ఇంత జరిగిందన్నమాట. ఈ టాపిక్ మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.